ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యావేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేవుడే ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. దేశం భయపడకు, మంచి రోజులు నీకున్నాయి, సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. భయపడకు, సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని వాగ్దానం సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను భయపడక ఉందాం. ఆయన మాటని బట్టి మనం ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి సంతోషించాలంట. మనం సంతోషించాలి. యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశాన్ని బట్టి సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. నిజమే కదా. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఈ దేశంలో అన్ని రకాల అనుకూలతలు ఇచ్చాడు, అన్ని రకాల వాతావరణాలు ఇచ్చాడు. అవును, భయంకరమైన ఎండ లేదు, భయంకరమైన చలి లేదు, భయంకరమైన మంచు ప్రాంతం కాదు. నీకు ఇచ్చిన ఈ దేశాన్ని బట్టి సంతోషించు, సమాధానంగా ఉండు, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు ఆయనని అంటున్నాడు. నిజమే, మన దేశాన్ని బట్టి మనం స్తుతించాలి, అలాగే ప్రార్థించాలి కూడా. దేశము, రాష్ట్రం, సంఘాల కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనని బట్టి దేవుడు నిత్యము నీ దేశాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడంట. తన 2 చేతులు పెట్టి ఘనపరుస్తూ ఉంటాడు. నిజమే, దేవుడు కొన్ని దేశాలని చాలా బలంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకు అంటే వారి దేశాన్ని బట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలు బహుబలంగా ప్రార్థనలు చేస్తారు. కాబట్టి ఆ ప్రార్థనల వలనే మనము మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం కూడా. అందుకని అంటున్నాడు, మన దేశం కొరకు నువ్వు సంతోషించు, ప్రార్థన చేయి అంటున్నాడు దేవుడు కదా. యోసేపు తన దేశాన్ని బట్టి ప్రార్థించేవాడు కాబట్టి తన దేశం ఆయన సమయంలో ఎంతగానో దీవించబడింది. రాజుకు జ్ఞానం ఇచ్చాడు ఆ రాజ్యం గురించి. ఏం చేయమంటావు, నాకు ఈ కల వచ్చింది అంటే, ఈ దేశంలో ఉన్న ధాన్యాన్ని అంతటినీ మీరు పోగు చేయండి, దాన్ని దాచిపెట్టండి, కరువు రాబోతుంది అని యోసేపు వలన తెలియచేయబడింది. కాబట్టి ఆ దేశం అంతా కూడా దీవించబడింది. మిగిలిన దేశాలన్నీ కరువుతో ఆ ప్రాంతాలన్నీ ఉంటే యోసేపు ఉన్న ప్రాంతం మాత్రము ఎంతగానో దీవెనకరంగా ఉంది. అలాగే అందులో కరువు లేకుండా ఉందన్నమాట. కాబట్టి ఒక నీతిపరుడు, ఒక ప్రార్థనాపరుడైనటువంటి దేవుని బిడ్డ ఆ దేశంలో జ్ఞానయుక్తమైన పని చేయడం వల్ల ఆ దేశం దీవించబడింది. నన్ను బట్టి కూడా దేశం దీవించబడాలి. అందుకనే దేశమా భయపడకు, గంతులు వేయి, నీ కొరకు ప్రార్థన చేసేవారు అనేకులు ఉన్నారు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుందాం. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు అయా నీ నామంలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభు, నీ నామంలో దేవుని మహిమపరుస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి ప్రభా. నీకు వందనాలు అయా. దేశమా భయపడకు, గంతులు వేయి అంటున్నావు తండ్రి. దేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి మా దేశం మీదకి ఎటువంటి వ్యతిరేకత రాకుండా తండ్రి, మాకు ఎటువంటి అలజడులు రాకుండా మా దేశాన్ని కాపాడమని కూడా బ్రతిమలాడుతున్నాం తండ్రి. మేము ప్రార్థన చేస్తుండగా మా దేశంని కాపాడండి ప్రభా, దీవించండి ప్రభా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా. నీకు అలాగే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు దేశంలో అయా వేదన, శోధన, దుఃఖం అనుభవిస్తున్నారు, వారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రవేశ వారందరికీ మంచి కాపుదల, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం, ఆరోగ్యం దయచేసి మీరే మహిమాకంతా ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.